నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఏపీ కౌశలం సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాము. నేను అన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ చెప్తాను. ఏప్రిల్ 13th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంది. మెయిల్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళ కౌశలం లాగిన్స్లో వాళ్ళ ఎగ్జామినేషన్ డేట్ ఇవంతా కూడా వస్తుందన్నమాట. సో ఆల్రెడీ ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్స్ రాయలేకపోయారు, చాలామందికి ఒక సెక్షన్ జరుగుతుంది, యాప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్ సెక్షన్ జరుగుతుంది, కమ్యూనికేషన్ స్టాప్ అయిపోతుంది. కమ్యూనికేషన్ ఎగ్జామ్ అయితే ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ సెక్షన్ స్టాప్ అయిపోతుంది అనమాట. ఇలా టెక్నికల్ గ్లిచెస్ అన్నీ వచ్చాయి కదా, అలాంటి వాళ్ళకి మళ్ళీ ఆ రోజు యాబ్సెంట్ అయ్యి స్కెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి కూడా ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి మా స్కోర్ అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంది. సో మీ ప్రొఫైల్లో లాగిన్ అవుతారు కదా, అక్కడ మీ అసైన్డ్ ఎగ్జామ్ స్లాట్ అండ్ సెంటర్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఫీచర్ ఏం తీసుకొని వచ్చారు అంటే, మీ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు చూస్ చేసుకోవచ్చు అక్రాస్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మన రాష్ట్రం లోపల ఏ సెంటర్ దగ్గరైనా మీరు ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. కాకపోతే మీరు ఫాస్ట్గా యాక్ట్ చేసి మీ ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు చూస్ చేసుకోవాలి, అది ఇక్కడ. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎవరైతే ఫాస్ట్గా ఇది చేయలేకుండా ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకోలేకపోతారో ఇచ్చిన టైంలో, మీకు గవర్నమెంట్ వాళ్ళే ఒక ఎగ్జామ్ డేట్ ఇస్తారు కదా మన లాగిన్లో. ఎగ్జామ్ డేట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎగ్జామ్ స్కెడ్యూల్డ్ ఆన్ దిస్ డే, ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఇచ్చి ఒకవేళ మీరు ఆ డేట్కి మీరు రాయలేకపోతే, మీరు ఆ డేట్కి స్టేట్లో లేకపోవడం, లేకపోతే ఈ ప్లేస్లో మీరు ఉండలేకపోతే మీరు మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో రీస్కెడ్యూల్ ఆప్షన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట మీ లాగిన్లో. సో మీరు ఏం చేయాలి అంటే, మీ లాగిన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. అండ్ ఆల్సో మీ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. చాలామంది మెయిల్ ఐడీస్ మర్చిపోతున్నారు కదా. సో అలాంటి వాళ్ళు మీరు సచివాలయంకి వెళ్ళండి. సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఆ స్టాఫ్ మెంబర్ దగ్గర హెల్ప్ తీసుకోండి. ఇలా మెయిల్ ఐడీస్ మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేసి మీ మెయిల్ ఐడి అండ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో వాళ్ళు మీ సెంటర్ ఎక్కడ ఇవంతా కూడా చెప్తారనమాట. సో వాళ్ళ హెల్ప్ తీసుకోండి, ఇలా ఉంటుంది. సో మీరు లాగిన్ అయ్యి ముందు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసారో, ఆల్రెడీ రీస్కెడ్యూల్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు కదా, మీ లాగిన్స్ మీకు గుర్తుంటుంది. ఆల్రెడీ రోజు లాగిన్ అవుతూ మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ లాగిన్లోనే చూసుకుంటూ ఉండండి కౌశలం వెబ్సైట్లో. అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూడండి. అండ్ ఇలా వస్తుందన్నమాట. నేను చెప్పాను కదా, ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చని, ఇలా ఉంటుంది. సెలెక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అని. సో ఇక్కడ ఈ స్క్రోల్ అయ్యే బటన్లో ప్రెస్ చేస్తే మీకు కావాల్సిన ప్లేస్ ఏరియా అవంతా చూపిస్తుంది అనమాట. సో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ ఎగ్జామినేషన్ సెంటర్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో దట్ ఈస్ టు అప్డేట్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్. అండ్ చాలామంది చెప్తున్నారు, ఏమొస్తుందిలే, ఏం రాస్తాంలే, ఆల్రెడీ రాసాం కదా, ఇంకేమి ఒక్క ఎగ్జామ్ రాసాం, ఏదో కమ్యూనికేషన్ రాసాము, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఏదో ఒకటి రాసాం కదా, చాలే, ఎవరికి రావడం లేదు, ఇలా అనుకోకండి. కొంతమంది అయితే దీని ద్వారా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు చాలా మంచి ఆపర్చునిటీ ఇది, యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ రాదు. ఒక్క గంట, జస్ట్ 1 hour ఎగ్జామ్ రాసేసి వచ్చినంత మాత్రాన మీరు ఏది కోల్పోరు, ఓకేనా. సో ఊరికే డిమోటివేట్ అవ్వకుండా మీరు ఎగ్జామ్ రాసేసి, మీకు ఒకవేళ ఎగ్జామినేషన్ స్లాట్ వస్తే రాసేసి రండి. సో నేను ఇక్కడ చెప్తాను ఏవేవి మీరు చేయకూడదు అని, చేయకూడనివి, డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్కి ఏం చెప్పారు అంటే, డోంట్ రీడ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్. చాలామంది ఇది కాపీ ప్రాక్టీస్ చేస్తారు కదా, అలా చేయకూడదు, స్ట్రిక్ట్గా చేయకూడదు. మీ కెమెరా అది క్యాప్చర్ చేసి మీ ఎగ్జామినేషన్ని కూడా టర్మినేట్ చేసి ఉండొచ్చు. సో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ వెనకాల ఎవరైనా రావడము అలా కూడా రాకుండా చూసుకోండి.
అండ్ ఇంకొకటి వచ్చి ఎవ్రీ క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటుంది. చెప్పిన ఆన్సర్ని చెప్పకండి. అలా చేస్తే మీకు మార్క్స్ గ్రేడ్ మంచిగా రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ C2 కమ్యూనికేషన్ గ్రేడ్ వచ్చింది హయ్యెస్ట్ గ్రేడ్, B2 అండ్ అబవ్ వచ్చి అప్పర్ ఇంటర్మీడియట్, అండ్ A1 A2 ఇలా వస్తే వాళ్ళు ఇంకా కమ్యూనికేషన్లో ఇంప్రూవ్ అవ్వాలి అని. సో హయ్యెస్ట్ గ్రేడ్ వచ్చి C2 అండ్ C1 అనమాట. అన్నిట్లోకి హయ్యెస్ట్ C2. సో అది. అండ్ డోంట్ రష్, అంటే ఆన్సర్ వెంటనే చెప్పేయాలి అని రష్ అయిపోకండి, తొందరపడకండి. బాగా ఆలోచించి ఆన్సర్స్ చెప్పండి. అండ్ సైలెంట్గా ఉండకండి, మాకు ఇంగ్లీష్ రాదు ఇలా అస్సలు అనుకోకండి. మీకు వచ్చిన ఇంగ్లీష్లో మీరు ఆనెస్ట్గా నిజాయితీగా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి అంతే. అండ్ స్లాంగ్ వర్డ్స్ యూస్ చేయకండి, అబ్రివేషన్స్తో పాటు యూస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ MSAEXCEL కదా ఎక్సెల్ అంటే, మీరు MS ఎక్సెల్ ఇలాగా అలా చూస్ చేసుకోకండి స్కిల్స్ని అవంతా కూడా. అండ్ మీ రెజ్యూమే ఇన్కంప్లీట్గా వదలకండి, ఎందుకంటే మీ ఎంప్లాయర్ మీ రెజ్యూమే ఎంత బాగుందో చూస్తారు. మీ స్కిల్స్, ఏ స్కిల్స్ ఉంటే అవి యాడ్ చేయండి, ఏ సర్టిఫికేట్స్ ఉంటే అవి యాడ్ చేయండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేసున్నాను, అవి కూడా నేను ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చెక్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ డోంట్ స్కిప్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ని స్కిప్ చేయకండి. ఒకవేళ ఇప్పుడు అన్పెయిడ్ జాబ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, అన్పెయిడ్ జాబ్స్ చేసిన వాళ్ళు కూడా, అలాంటిది కూడా మీ ఎక్స్పీరియన్స్లో ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే మీకు విజిబిలిటీ ఇంపార్టెంట్. మీ ఎంప్లాయర్స్కి మీరు విజిబుల్గా ఉండాలి. ఎలా ఉంటారు అంటే మీ ఎక్స్పీరియన్స్ మీ ఇంటర్న్షిప్స్ ఇవంతా కూడా, మీ ప్రాజెక్ట్స్ ఇవంతా కూడా మీకు యాడ్ ఆన్ అవుతుంది. సో అవన్నీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా ఇంపార్టెంట్, మీ సెంటర్ సెలెక్షన్ని డిలే చేయకండి, అస్సలు ఆలస్యం చేయకండి. ఎందుకంటే వాళ్ళు అసైన్ చేసిన సెంటర్లోనే మీరు మళ్ళీ వెళ్ళి రాయాల్సింది వస్తుంది. మీరు ముందుగానే మీ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో మీరు వెళ్ళి రాయొచ్చు అనమాట. సో మీరు ఒకవేళ మీ సచివాలయము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఉందనుకోండి, కానీ మీరు వర్క్ చేసేది ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడో ఉండొచ్చు. సో అక్కడ నుంచే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, అది ఇక్కడ ఈజీగా ఉండడానికి. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంప్రూవ్ యువర్ అసెస్మెంట్ స్కోర్. ఇంతకుముందు ఎవరికైనా B2 B1 ఆర్ A అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ, మీ అసెస్మెంట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో C1 C2 అలా తీసుకెళ్ళచ్చు అనమాట. సో హయ్యర్ CFR స్కోర్ అయితే మీకు మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎక్కువ మంది ఎంప్లాయర్స్ అంటే మనకి జాబ్ ఇచ్చే వాళ్ళు చూస్తారనమాట, మీకు విజిబిలిటీలోకి వస్తుంది, మీ ప్రొఫైల్ విజిబుల్గా ఉంటుందన్నమాట మీ హయ్యర్ స్కోర్ ఉంటే. సో ఎప్పటికైనా హయ్యర్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికే మీరు ప్రయత్నించండి. యాక్సెస్ బెటర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ, అఫ్ కోర్స్ మీకు స్కోర్ ఎక్కువగా ఉంటే మీకు బెటర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది. మీ స్కిల్స్ని కూడా స్ట్రెంథెన్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు రీస్కెడ్యూల్ అయిన వాళ్ళకి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్ టర్మినేట్ అయిపోయిన వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో తర్వాత మళ్ళీ రాసిన వాళ్ళు కూడా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ కూడా రాయొచ్చు, అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ నేను విన్నాను. సో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చి ఎవరికైతే రీస్కెడ్యూల్ అయ్యిందో వాళ్ళకి, అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్ ఆగిపోయిన వాళ్ళకి. సో మీరు రెడీగా ఉండండి. మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన చాలా లెక్చర్స్ చేశాను, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పైన చాలా లెక్చర్స్ చేశాను, టెక్నికల్ క్వశ్చన్స్ పైన చేశాను. అండ్ చాలామందికి హెల్ప్ అయింది కూడా, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారనమాట, వాళ్ళ ఎగ్జామినేషన్లో హెల్ప్ అయిందని. సో ఆ ప్లేలిస్ట్ అంతా కూడా నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూసి నేర్చుకోండి ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళు. సో ఇలా చేయడం వల్ల మీకు అన్ని బెటర్ ఆపర్చునిటీస్ వస్తుంది అని గవర్నమెంట్ చెప్తోంది. ఈ కౌశలంకి యాప్ కూడా ఉంది, ఆ యాప్ కావాలంటే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, అన్ని అఫీషియల్ అప్డేట్స్ ఆ యాప్లోనే వస్తుందన్నమాట. అండ్ ఎగ్జామ్ రాసాక కోర్సెస్ ఉంటాయి, అక్కడ మీరు నేర్చుకోవచ్చు, మళ్ళీ అసెస్మెంట్స్ రాస్తూ ఉండొచ్చు, మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు, అక్కడ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ స్కోర్ని తీసుకొని వెళ్ళి. సో అన్నిట్లో మీకు యూజ్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ వేస్ట్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి.
ఎగ్జామ్ డేట్ అది ఎలా చూడాలి అంటే gswshelper.com అనే వెబ్సైట్ ఉందన్నమాట. దాన్ని కూడా నేను కమెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ లింక్ని కూడా. ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీ నేమ్ కానీ, మీ సచివాలయం నేమ్ కానీ, సెక్రటేరియట్ కోడ్ కానీ టైప్ చేసి ఈ సెర్చ్ ఎగ్జామ్ డీటెయిల్స్లో కానీ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. సో ఇది GSWS హెల్పర్ అని, ఈ లింక్ నేను ఇస్తాను మీకు కమెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో. సో ఇవి ఇంపార్టెంట్ అప్డేట్స్ సెకండ్ రౌండ్ కౌశలం ఎగ్జామ్కి సంబంధించి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్.